వ్యవస్థ మీద కొలీజియం వ్యవస్థ నుంచినే వచ్చి రిటైర్ అయినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చాలా వరకు ప్రధాన న్యాయమూర్తిపైన ఆధారపడి పనిచేస్తుంది, అది సరికాదు. అత్యున్నత న్యాయస్థానం సిజేఐ కేంద్రిత ఇమేజ్ని తక్షణం వదిలించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఇటీవల 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. సుదీర్ఘ ప్రస్థానంలో దేశానికి ఎంతో సేవ చేసిన దాంట్లో సందేహం లేదు. కానీ ప్రజలు తనపై పెట్టుకున్న ఆకాంక్షలు మాత్రం నెరవేర్చలేకపోయిందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. సుప్రీంకోర్టుకి ఇది ఉత్సవ సమయం కాదు, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భాన్ని హేతో పలికారు. అంతేగాదు సుప్రీంకోర్టు కంటే హైకోర్టులు పనితీరే ప్రజాస్వామ్యంగా ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. హైకోర్టులో తొలి 5 న్యాయమూర్తులతో కూడిన పాలక కమిటీ ఉంటుంది, అదే ప్రధాన నిర్ణయాలను తీసుకుంటుంది. కమిటీలు నిర్ధారిత రాష్ట్రాల ద్వారా హైకోర్టులో కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. కానీ సుప్రీంకోర్టు అట్లా కాదు, కార్యకలాపాలను ప్రధానంగా సిఐ ఆధారితంగా సాగుతాయంటే ఆక్షేపించారు. సుప్రీంకోర్టు అధికారులు పూర్తిగా వికేంద్రీకరించాలి, కేసులు లిస్టింగ్ పూర్తి పారదర్శకంగా జరగాలి, లిస్టింగ్ కోర్టు కార్యకలాపాల నిర్వహణలో టెక్నాలజీ వాడకం మరింతగా పెరగాలంటూ కీలక సూచనలు చేశారు. ఇవన్నీ ప్రస్తుత సిఐ జస్టిస్ బిఆర్ గవాయ్ హయాంలోనే కార్యరూపం దాలుస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. జస్టిస్ ఓకా శుక్రవారం రిటైర్ అయ్యారు. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడుకోలు సమావేశంలో మాట్లాడుతూ పలు కీలకాంశాలను లేవనెత్తారు. హైకోర్టులతో పోలిస్తే సుప్రీంకోర్టు తన పనితీరు విషయంలో సిజేఐపై విపరీతంగా ఆధారపడుతోంది. అక్కడ న్యాయమూర్తిగా చేసిన ఈ 3 ఏళ్లలో దీన్ని బాగా గమనించాను. సుప్రీంకోర్టులో దేశం నలుమూలల నుంచి వచ్చే 34 మంది న్యాయమూర్తులు ఉంటారు. అట్లాంటప్పుడు సిజేఐ ఆధారిత ఇమేజ్ ఏమాత్రం సరికాదు. సుప్రీంకోర్టు మరింత సమ్మిళిత నిర్మాణాత్మక వ్యవస్థగా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో కేసు లిస్టింగ్ విషయంలో కూడా తక్షణం పరిష్కరించాల్సిన అంశాలు ఉన్నాయని జస్టిస్ ఓకా చెప్పారు. కొన్ని కేసులు మర్నాడే విచారణకు వస్తే మరికొన్ని రోజుల తరబడి పెండింగ్లో ఉండిపోతున్నాయి. చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. కేసు లిస్టింగ్ విషయంలో హైకోర్టులు ఫిక్స్డ్ రాస్టర్ పాటిస్తాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో పూర్తి పారదర్శకత విధానాన్ని అనుసరించాలని సూచించారు. కేసు లిస్టింగ్లో హేతుబద్ధత చాలా ముఖ్యం, వాటిని ఎవరు వేలెత్తి చూపకుండా చూసుకోవాలి. మానవ ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇందుకు కృత్రిమ మీద తదితర పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. సుప్రీం కేవలం రాజ్యాంగ న్యాయస్థానం మాత్రమే కాదు, అపెల్లెట్ కోర్టు కూడా. కనుక రోజువారీ విధుల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత వంటివి చాలా ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. న్యాయ వ్యవస్థకు వెన్నుముక వంటి ట్రయల్ జిల్లా కోర్టులని హైకోర్టు, సుప్రీంకోర్టు చిరకాలంగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయని జస్టిస్ ఓకా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టులో 30 ఏళ్లుగా పెండింగ్ కేసులు భారీగా పెరిగిపోయాయని గుర్తు చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇవి, ఆషామాషి కాదు, ఆత్మశోధన చేసుకోవాల్సినటువంటి అంశం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరుగుతుందా ఆత్మశోధన అనేది ఇంకొకటి. ఈయనకి సన్మానించినటువంటి బార్ అసోసియేషన్ మొన్న జస్టిస్ బేలా ఎం త్రివేదికి ఎందుకు చేయలేదు అన్నదే సమాధానం చెప్పాల్సిన అంశం కూడా.